హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇలా గూగుల్లో మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ చేస్తే మీకు ఇలా లింక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేస్తే మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తారు ఫ్రెండ్స్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాలరీ అకౌంట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ కానీ ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ సైట్ కనుక చూస్తే మీరు దీంట్లోకి ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మనం ప్రొడక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి దీని మీద అకౌంట్స్ అండ్ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగే పేజ్ ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ ఫ్యూచర్స్లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఇప్పుడు శాలరీ అకౌంట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇలా క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు యూనియన్ సూపర్ శాలరీ అకౌంట్ అని కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు మోర్ అనే ఆప్షన్ మీద మీకు ఇక్కడ తర్వాత ఇది ఇలా ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మనకి వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ శాలరీ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారండి బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ శాలరీ మీద. దీంట్లో వచ్చి ఫస్ట్ది వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ వచ్చి ఎంప్లాయీస్ శాలరీ కనుక మనకి ఇక్కడ చూడండి, మీరు ఇందులో గ్రాస్ శాలరీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు అంటే నెట్ శాలరీ కాదు, ఇందులో వీళ్ళు చూపిస్తుంది గ్రాస్ శాలరీ. దీంట్లో వీళ్ళు లెస్ దాన్ 25,000 అయితే ఫ్రెండ్స్ మనకి USSA 1 అనే స్కీమ్ ఇస్తున్నారండి. అదే మనకి నెట్ శాలరీ కనుక 25 నుంచి 75,000 మధ్యలో ఉంటే కనుక వీళ్ళు USSA 2 అనే టైప్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నారండి. అదే అబౌవ్ 75,000 ఉంటే కనుక మనకి USSA 3 అన్న టైప్ ఆఫ్ శాలరీ అకౌంట్ ఇస్తున్నారండి. సో జనరల్గా మన గ్రాస్ శాలరీ కనుక ఇప్పుడు చూసుకుంటే చాలామందికి USSA టైప్ 2లోకి వెళ్తారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ మనకి నిల్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనకి ATM కార్డ్స్ చూస్తే కనుక వీళ్ళు మనకి రూపే సెలెక్ట్ కానీ సిగ్నేచర్ కానీ ATM కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో చూస్తే మనకి డెబిట్ కార్డ్ ఛార్జెస్ అనేవి కూడా ఫ్రీగా ఉంటుంది, ఇష్యూ ఛార్జెస్ కూడా ఫ్రీ. తర్వాత ATM విత్డ్రాల్ లిమిట్స్ వచ్చి వీళ్ళు 1 lakh పర్ డే. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ దగ్గరకు వచ్చి అంటే షాపింగ్స్ మాల్ గట్ట అయితే 3 lakhs పర్ డే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ATM అండ్ యాసెస్ ఓన్ ATM అనమాట. అంటే దీంట్లో మీకు డిఫరెన్స్ ఏంటంటే ఓన్ ATM అంటే ఓన్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMs దగ్గర అండి. అట్ అదర్ ATM అంటే లైక్ SBI కానీ ICICI కానీ ఎక్కడైనా మనం యూస్ చేస్తే కూడా చూసారు ఫ్రెండ్స్. మన 25,000 కన్నా అబౌవ్ శాలరీ ఉంటే కనుక మనకి అన్లిమిటెడ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బెనిఫిట్ ఫ్రెండ్స్. అలాగే మనకు చూస్తే 25,000 కానీ బిలో ఉంటే కనుక వాళ్ళు ఓన్లీ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగానే 5+3 ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనకి. సో అంతకు మించి వాళ్ళు ఫ్రీ అయితే ఇస్తలేదు. సో దీంట్లో మనకు మెయిన్ వచ్చి యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే ఫ్రెండ్స్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు అది అవసరం లేదండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ కేటగిరీ చూసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ PSUs కానీ ఎంప్లాయీస్ పోలీస్ ఎవరైనా కానీ మనకి ఇది మెయిన్ ఉపయోగపడుతుంది. చూసారు, విత్ అకౌంట్ అంటే మీ సేవింగ్స్ అకౌంట్ ద్వారా అది శాలరీ అకౌంట్ ద్వారా మీకు 2 lakhs పర్ డెత్ ఇస్తున్నాను లెస్ దాన్ 25,000 శాలరీ కనుక ఉంటే. అలాగే 25 to 75,000 ఉంటే కానీ 40 lakhs ఫ్రెండ్స్. చూసారా, 40 lakhs అన్నది చాలా తక్కువ అమౌంట్ కాదు, మీకు చాలా హ్యూజ్ అమౌంట్. సో డెత్ కేసులో మీకు 40 lakhs అన్నది మీకు మీ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో డెబిట్ కార్డ్ ఇన్ ద సెన్స్ మీరు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్లాటినం ఆర్ రూపే ఆర్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు ఏమైనా షాపింగ్స్ గట్రా చేస్తే సో మీరు అది యాక్టివ్లో ఉంటుందండి. సో దాంట్లో మీకు డెబిట్ కార్డ్ బై బ్యాంక్ ద్వారా వచ్చి 5 lakhs ఇస్తున్నారండి. అలాగే మనకి NPCI రూపే అంటే రూపే కార్డ్ తీసుకుంటే కనుక మనకి NPCI వాళ్ళు అదనంగా 10 లక్షల వరకు మనకి క్లెయిమ్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీనివల్ల చాలా యూస్ఫుల్ అండి మనకి. సో మనకి విత్ అకౌంట్ 40 ప్లస్ ఇది 45 lakhs అంటే మామూలు విషయం కాదు. తర్వాత కానీ మనం క్లోజ్ చేయాలనుకుంటే ఛార్జెస్ అయితే నిల్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీళ్ళ కండిషన్స్ అయితే కింద రాసి చూసారా ఫ్రెండ్స్. అడిషనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది NPCI అంటే వీళ్ళు బ్యాంక్ కాదు, NPCIలో మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, అది ఎన్పిసిఐ అంటే వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఫ్రెండ్స్. సో వాళ్ళకి డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనుక సేవింగ్స్ అకౌంట్ ఉంటే కనుక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీ అకౌంట్ మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే, డెత్ కేసెస్లో 20 lakhs ఆర్ 40 lakhs మనకి ఫ్యామిలీకి అయితే అందుతుంది ఫ్రెండ్స్. అంటే దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక మనకు 40 lakhs వస్తుంది ఫ్రెండ్స్. అదే మామూలు ప్రైవేట్ ఎంప్లాయీస్ గట్రా అయితే వాళ్ళకి జస్ట్ 20 lakhs ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసారు ఫ్రెండ్స్ ఎంత బెనిఫిట్ ఇస్తున్నారో. అలాగే మనకి మీరు చూసారో లేదో కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వీళ్ళకైతే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు అంటే మెయిన్ మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళలో పనిచేసే వాళ్ళకి 50 lakhs వరకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో అది కూడా మనం చాలా వ్యాలిడ్ పాయింట్. సో ఎంప్లాయీస్ అందరూ కూడా మనం ఈ అకౌంట్ తీసుకుంటే చాలా బెనిఫిట్ పొందుతారు ఫ్రెండ్స్. అలాగే మీరు బేసిక్ సేవింగ్స్ అకౌంట్కి వస్తే కనుక ఫ్రెండ్స్, ఇందులో మీకు ఈ అకౌంట్కి మనం జస్ట్ ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్లో మాకు ఈ అకౌంట్ ఎక్కడా లేదని ఒక కన్సెంట్ అయితే మనం ఇవ్వాలి, అప్పుడే మనకి అకౌంట్ ఇస్తారు. సో దీంట్లో కూడా మనకి రూపే క్లాసిక్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని ఛార్జెస్ అయితే ఏమీ లేవు, కానీ దీంట్లో నెంబర్ ఆఫ్ విత్డ్రాల్స్ వచ్చే కార్డు ద్వారా 4 ఫ్రీ ఫ్రెండ్స్. తర్వాత దాని నుంచి ఛార్జెస్ పడుతుంది. అలాగే క్యాష్ లిమిట్ కూడా వచ్చి విత్డ్రాల్ వచ్చి 25,000 ఫ్రెండ్స్ పర్ డే. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర అయితే కనుక మనకి 50,000 పర్ డే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా మనకి 2 lakhs యాక్సిడెంట్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో తర్వాత అకౌంట్ క్లోజర్ ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. చెక్ బుక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్ ఈ అకౌంట్కి. సో ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలాగే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఫ్యామిలీస్ అందరూ కూడా చూసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వీటిని ఈ బెనిఫిట్స్ అన్నాయి రిడీమ్ చేసుకుంటారని మన వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే కనుక మాకు చెప్తే దాన్ని బట్టి మేము వీడియోని అప్డేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.